నాటుకోళ్లు పెంచడంలో దానా ప్రధాన పాత్ర పోషిస్తుంది. అసలు ఎలాంటి దానాన్ని ఇవ్వాలి? కోళ్ళకి నిర్దిష్టమైన టైంలో కరెక్ట్ వెయిట్ రావాలి అంటే కార్బోహైడ్రేట్స్ ఉన్నటువంటి ఫీడ్ ఇవ్వాల్సి వస్తుంది, అంటే ఎనర్జీ ఎక్కువ ఉన్న ఫీడ్ ఇవ్వాల్సి వస్తుంది. అట్ ద సేమ్ టైం ప్రోటీన్ కూడా 15 to 19% ఉండేలాగా మెయింటైన్ చేసుకోవాలి. ఫ్యాట్స్ కూడా ప్రాపర్గా మెయింటైన్ కావాలి. అట్లనే ట్రేస్ మినరల్స్ కూడా ఉండాలి. కలగలిపిన ఫీడ్ని మనం తయారు చేసుకోవడం కూడా చాలా ఈజీనే. అది మార్కెట్లో మనకి 40% బ్రాయిలర్ కాన్సన్ట్రేషన్ అని దొరుకుతుంది. సో అది తెచ్చుకుని మిగతా 60% కూడా వడ్లు, సద్దలు, రాగులు, వేరుశనగ చెక్క, తవుడు, నూకలు ఇవన్నీ కలుపుకుంటే మార్కెట్లో 40 రూపీస్ ఉన్న బ్రాయిలర్ ఫీడ్ మనకు 35 రూపాయలకే దొరుకుతుంది. సో ఈ విధంగా రైతులు కోళ్ళకి సమతుల్యమైన ఫీడ్ ఇస్తే హెల్దీగా పెరుగుతాయి. అట్ ద సేమ్ టైం ఇమ్యూనిటీ సిస్టమ్ కూడా ఇంప్రూవ్ అవుతుంది అన్నమాట. యాజమాన్య పద్ధతుల్లో పాటించాల్సిన అంశాలు ఏంటి అసలు? నాటుకోళ్ళని ఫస్ట్ 1 month కూడా ఒక కంట్రోల్డ్ టెంపరేచర్ మెయింటైన్ చేయాలి, అంటే ఒక కంట్రోల్డ్ వెదర్ని మనం క్రియేట్ చేయాలి. సో అందుకని చిన్న చిన్న రూమ్లలో 10x10 కంట్రోల్ రూముల్లో వేసి ఫస్ట్ 1 month బ్రూడింగ్ చేయాలి. రెండో నెల వచ్చేసేటప్పటికి సెమీ బ్రూడింగ్ అని కొంచెం ఓపెన్ ప్లేసు, తక్కువ ఓపెన్ ప్లేస్ అనమాట, ఒక 30 feet-by 30 feet మించకుండా ఓపెన్ ప్లేస్లో చిన్న షెడ్లో పెంచుకోవాలి. 3వ నెలలో దగ్గర దగ్గర కోడి 30 కిలో బరువు వచ్చేస్తుంది. సో ఆ టైంలో మీరు తోటలలో వదులుకుంటే చెట్లు నీడ కింద హ్యాపీగా ఉంటాయి. హార్టికల్చర్ ఉన్నటువంటి ప్లేసులలో ఈ కోళ్ళు పెంచితే తక్కువ రోగాల బారిన పడతాయి.